వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం నుండి తెనాలి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. మంచి ప్రణాళికతో తెనాలి ప్రాంత అభివృద్ధి సాధించేందుకు చేపట్టిన ఈ పాదయాత్రలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో తెనాలికి మరొకసారి పూర్వవైభవం వచ్చే విధంగా గతంలో మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ప్రణాళిక మన అభివృద్ధి కోసం మన ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇతర నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేయడానికి మరొకసారి మీ ముందు ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రని మీరు మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించడమే కాకుండా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దుర్మార్గమైన ఈ పరిపాలన ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా పార్టీలను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మనం సహనంతో, ఓపికతోటి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని అందరికీ మేలు చేయాలన్న ఒక తపనతోటి మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడానికి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం కలిగింది. సో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనండి. మీరందరూ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని మీరు బలపరచండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ పాదయాత్ర ద్వారా మనం చేసే అనేక కార్యక్రమాలు మన భవిష్యత్తు కోసమే, మన అభివృద్ధి కోసమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున సాయంత్రం 4 గంటలకి స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఈ పాదయాత్రలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆలపాటి రాజా గారు, నేను, ఇతర నాయకులు, మా జిల్లా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మన ప్రాంతం చరిత్ర, మన ప్రాంత సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక మంది కళాకారులను కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎందుకంటే తెనాలికి ఉన్న చరిత్రని మనం కాపాడాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ తెలుపుకుంటూ, ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సందర్భంలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ప్రజల్లో ఆ చైతన్యం నింపడానికి, మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన మనకి పూర్తి అవగాహన రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన తెనాల్ని మనం మరొకసారి అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా తోడ్పడతారని. 8వ తేదీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పండుగ సందర్భంగా గోవాడ క్వారీలో జరిగే తిరునాళ్ల మహోత్సవానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైల క్షేత్రానికి ఉదయం, రాత్రి వేళలో బస్సులను ఏర్పాటు చేసినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఆర్టీసీ వాహనాలకు మాత్రమే దేవాలయం వరకు అనుమతులు ఉన్నాయని, ప్రైవేట్ వాహనాలకు అనుమతులు ఉండవని భక్తులు ఇది గమనించి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి డిపో నుండి తెనాలి నుంచి క్వారీకి మరియు తెనాలి నుంచి గోవాడకి మనం తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నాం. అదేవిధంగా శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా తెనాలి నుంచి శ్రీశైలానికి ఉదయం 6:30 గంటలకి మరియు రాత్రి 9 గంటలకు ఒక బస్సు ప్రత్యేకంగా ఈ శ్రీశైలం వెళ్ళే వారి కోసం కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తెనాలి నుంచి క్వారీ విషయానికి వస్తే మన బస్సులు గుడి వరకు మొన్న మీటింగ్ జరిగినలో భాగంగా బస్సులు అయితే గుడి వరకు వెళ్ళటం జరుగుతుంది. అదే ఆటోలు వడ్లమూడి క్రాస్ రోడ్ వరకు ఆపేయటం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులకి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు గుడి వరకు తీసుకెళ్ళి గుడి దగ్గరలో దించడం వలన
ఈజీగా మీరు గుడి దగ్గర వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆటోలు ఇవాళ ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, విపరీతంగా ముగ్గురు కూర్చునే బదులు 30 మందిని కూర్చోబెట్టడం రోజు ఏదో ఒకటి పేపర్లో పడతానే ఉన్నాయి. కాబట్టి దయచేసి మన ఆర్టీసీ బస్సులనే ఎక్కండి. మీకు ఎన్ని బస్సులు కావాలన్నా వేయటానికి తెనాలి డిపో నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గోవాడ గుడి వరకు ఆర్టీసీ బస్సులకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది కాబట్టి మన బస్సులోనే ఎక్కవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మంగళగిరిలో జరిగిన బీసీ జయహో సభలో టీడీపీ జనసేన విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు అగ్రస్థానంలో ఉండడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం టీడీపీ పార్టీ అని, మీరు పార్టీలు పెట్టిన డిక్లరేషన్ సాహసపైతమైందని, బీసీల ఉన్నతికి దోహదపడుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలన చూసి ఒక్కసారికి స్వస్తి అని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో అంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బొమ్మలు పెట్టే కుంభకోణం విరాళాలతో తెనాలి విరాజిల్లుతుందని ఆరోపించారు. బీసీ సదస్సు జయహో బీసీ విజయవంతమైన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం. కొన్ని వర్గాల చేతుల్లో నుంచి బీసీ వర్గాల చేతుల్లోకి వెళ్ళటానికి నాంది పలికినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ మంది అవకాశం లభించడం అనేది ఒక ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఎదగటానికి, అగ్రస్థానంలో ఉండటానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి పాలకులు, ప్రభుత్వం, పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలిసిన డిక్లరేషనే. ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయడమే కాకుండా గతంలో 60 సంవత్సరాలు ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి గతంలో 200 రూపాయలని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈనాడు 4000 రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఈ పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు 300 మంది పైగా బీసీలు రాజకీయ హత్యకి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం కాకుండా ఖర్చు ఏ రకంగా చేయాలనే దానికి కూడా ఒక ప్రాతిపదికగా రూపకల్పన చేయబోతున్నాం బీసీల కోసం అని చెప్పినటువంటి డిక్లరేషన్. ఇది ఒక కుంభకోణం, బొమ్మలు పెట్టే కుంభకోణం. ప్రతి బొమ్మకి విరాళాలు తీసుకుంటా ఉన్నారు. మరి ఈ విరాళాలతో విరాజిల్లుతుంది ఈ తెనాలి పట్టణం. ఇదొక దోపిడీ. డైరెక్ట్ దోపిడీ ఒకటైతే ఇండైరెక్ట్ దోపిడీ ఒకటి. దాచుకో ఇంకా అందుకంటే ఏం చెప్పడానికి వీల్లేదు. మరి ఈ రకమైన జైహో బీసీ సదస్సు విజయవంతమే కాకుండా ఆ సదస్సులో ఇరు పార్టీ నేతలు ఇచ్చిన డిక్లరేషన్ సాహసోపేతమైనది, నభూతి నభూషితి అన్నటువంటిది, ఎవరూ చేయలేనటువంటిది. ఇది ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ రోజున
ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఇరు పార్టీ నాయకత్వానికి ఈరోజు నిజంగా బీసీలందరూ జైహో అనే నినాదం నిజమైన నినాదంగా భావిస్తూ అది ఒక విధానం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ రాక కోసం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇప్పుడు ఒక చిన్న విరామం.